నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఐ హోప్ యు ఆర్ ఫెంటాస్టిక్, హ్యాపీ. సో ఉగాది ఇంకా 4 రోజులు ఉంది. సో 9th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అవైలింగ్ ద డిస్కౌంట్ ఆఫ్ 30%. అంటే 30% డిస్కౌంట్ గిన మీరు పొందాలనుకుంటే మీరు 9 తారీఖు లోపు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇట్ మే బి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఓకే, ఒకవేళ మీరు కోరుట్లకు వస్తే అకామిడేషన్ మేము చూపించగలుగుతాం. అకామిడేషన్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ యువర్స్. ఓన్లీ కోర్సు మా బాధ్యత. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న కోర్సు కూడా దాని గురించే కదా, డాక్యుమెంట్ కంట్రోలర్. ఇది మినిమం తక్కువ ఒక 50,000 నుంచి ఇంకా మీ అదృష్టం 1,00,000, 2,00,000 సాలరీ సంపాదించే అవకాశాలు ఉంటాయి. బట్ దట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాలిబర్, యువర్ కెపాసిటీ, యువర్ డెడికేటెడ్నెస్, యువర్ సిన్సియారిటీ, యువర్ డిసిప్లిన్ and the relationship you maintain with the company and with your boss. See, all these factors plays vital role in getting salary rise. ఒకవేళ మీకు ఓన్లీ సబ్జెక్ట్ ఉండి పని చేస్తేనే కుదరదండి. యూ నీడ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ టీమ్స్, కొలీగ్స్ and with your boss. Always ready to support them with whatever they need. You have to provide in time. And you are just like a proactive person. You are ready to take actions before. You are not a reactive person. When the issue comes, you will take action. That is reactive. Proactive, advanced, you will take steps to avoid the consequences. Anyway, ఇంకా అది ఒక సబ్జెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఫర్ అస్. సో నౌ టుడే we will know the 10th duty of a document controller. Right? So friends, document retrieval. See, document retrieval. What is document retrieval? Document retrieval అంటే డాక్యుమెంట్లను వెలికి తీయడం. See మనకు when we need that particular document, అది మనకు క్షణాల్లో దొరికే విధంగా ఉండాలి అని చెప్పి మనం స్టోరేజ్లో నేర్చుకున్నాం. See, document retrieval. Implement a system for quickly and efficiently retrieving the document when needed. అంటే ఒకటి మనం తయారు చేసుకునే సిస్టమ్ ఎలా ఉండాలి అంటే, అది పలాని డాక్యుమెంట్ కావాలని అడగగానే పలాని ప్లేస్లో ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో అన్నట్టు ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ డాక్యుమెంట్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్కాన్డ్ డాక్యుమెంట్ ఆర్ సాఫ్ట్ కాపీ అంటే సిస్టంలోనే ఉంటుంది. బట్ విచ్ ఫోల్డర్ ఇట్ ఈస్ ఇన్, ఏ ఫోల్డర్లో ఉంది, ఏ డిసిప్లిన్కి సంబంధించింది, ఎక్కడ ఉంది. సపోజ్ మనం ఫిజికల్గా అయితే డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది చూడండి, ఇలా. సపోజ్ ఈ ర్యాక్లో ఉంది అనుకుంటే, ఈ ర్యాక్ నెంబర్ 5 అనుకుంటే, ఈ ర్యాక్ నెంబర్ 5 అనుకోండి. సపోజ్ ఇది 1 2 3 4 5. 5 లెవెల్స్లో ఉన్నాయి. 5th ర్యాక్ అనుకుంటే 5/5 అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే 5th ర్యాక్లో 5th పొజిషన్లో 5th లెవెల్లో ఉంది ఆ డాక్యుమెంట్ అని మనం పెట్టుకోవాలి. అంటే అక్కడ పెట్టే ముందే ఈ డాక్యుమెంట్ పలానా దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడనే పెట్టాలి. దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ టు రిట్రైవ్. అంటే మనకు ఈజీగా మనము తీసుకోగలుగుతాం. వెతకడంలో టైం వేస్ట్ కాదు. బాస్ అడగగానే
ఇవ్వగలుగుతాం. సి గల్ఫ్లో ఎట్లా ఉంటుందంటే, నేను చెప్తాను ఎట్లా ఉంటుందంటే, సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఇన్ సెకండ్స్. దాన్నే హిందీలో చెప్పాలనుకో, స్టాఫ్ కానీ ఇంజనీర్స్ కానీ ఎలా ఉంటారంటే, అండ్ కాంట్రాక్టర్ ఆల్సో, దే వాంట్ షాదీ సుహాగ్ బచ్చా ఏక్ దిన్ మే హోనా అంటారు. షాదీ సుహాగ్ బచ్చా ఏకీ దిన్ మే హోనా. సి పెళ్ళి, శోభనం, పిల్లాడు ఒక్కటి రోజు. అంటే సి ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్. టైమ్ ఇన్ నీడ్, టైమ్ ఇన్ డీడ్ అంటారు కదా. వెంటనే కావాలి. దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ యూ టు సిట్ hours together. They want in 5 minutes means you have to give them in 3 minutes. అంటే మీరు అట్లా ఉండాలని చెప్పడానికి ఆ సామెత చెప్పాను హిందీలో, సాదీ సుహాగ్ బచ్చే ఏకీ దిన్ మే హోనా. ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అర్జెన్సీ. అక్కడ పని ఎట్లా ఉంటుంది అంటే, ఎవ్రీథింగ్ లైక్ వార్ ఫూటింగ్ బేసిస్, అంటే యుద్ధ ప్రతిపాదికన ఉంటుంది పని. రేపు యుద్ధంలే, అచ్చా కల్ దేకా జాయేగా, ఓ కోई मुश्किल नहीं है, no problem, that will not be there, no one is there to listen to you. Actually they want everything in seconds. So friends, సో ఇలా ఉన్నదనుకోండి, ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది 1, ఇక చూడండి 1 2 3 4 5, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇగో 1 2 3 4 5, ఇంకా కింద ఉందనుకోండి 6 అనుకోండి, 6 ఉన్నాయి. మనం పెట్టేదానిలో సపోజ్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఇలా 4 ఉన్నాయి. సపోజ్ లైన్ 1 అంటే ఫస్ట్ లైన్ అనుకోండి, L1. ఇప్పుడు ఏ పొజిషన్లోది, ఇది 5th. L1 ఇదేంటి, L2 కదా. సో L5, సి L1 5 అంటే దీనికి ఒక నెంబర్ ఇచ్చుకున్నాం మనం. సో మీరు వెతికేటప్పుడు ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది అనగానే మీకు L15 అని తెలిసిందనుకోండి, టక్కన వెళ్ళిపోయి ఇందులో వెతికి తీసుకొచ్చేస్తారు. దట్స్ హౌ యూ విల్ బీ, ఐఎమ్ సారీ, యూ షుడ్ బీ ఆర్గనైజ్డ్. ఎందుకంటే ఇలా మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి మీ డాక్యుమెంట్స్. సో ఫిజికల్గా ఉంటే ఇలా చూడండి, ఈ ర్యాక్లో ఎలా పెట్టుకున్నాం, సేఫ్లు అంటారు, ఇది ర్యాక్ కాదు. ర్యాక్లు అంటే ఇవి. సో ఇలా మనం అనగానే పలానా డాక్యుమెంట్ అంటే ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చే విధంగా ఉంటే మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? సో దెన్ ఓన్లీ వీ విల్ సక్సీడ్. సో మిత్రమా, document retrieval, implement a system for quickly, efficiently retrieving documents when needed. అంటే డాక్యుమెంట్ రిట్రైవల్ సిస్టమ్ను మీరే తయారు చేయాలి. అంటే మీరే తయారు చేయాలంటే ముందు మీరు పెట్టే కంటే ముందే మీరు దానికి ఒక నెంబరింగ్ ఇచ్చుకోవాలి, దానికి ఒక లొకేషన్ ఇచ్చుకోవాలి. దానికి ఆ లొకేషన్లో ఉంది, సపోజ్ ర్యాక్ 5 అని ఒక ర్యాక్ నెంబర్ ఇచ్చామనుకోండి. ఒక 5 ర్యాక్స్ ఉన్నాయి. ఒక 5 ర్యాక్స్లో 4th ర్యాక్లో 3rd లెవెల్లో ఒకటి ఉందనుకోండి, R43 అని పెట్టారనుకోండి, మీరు అక్కడికి వెళ్ళే వెతుకుతారు. దట్ ఈస్ హౌ ద డాక్యుమెంట్ స్టోరేజ్ షుడ్ బి ప్లాన్డ్. అప్పుడు మీరు తొందరగా సక్సెస్ అవుతారు. సో ఐ హోప్ ఇమేజెస్ తోటి కాస్త మీకు హెల్ప్ అయ్యే విధంగా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటాను. డాక్యుమెంట్ రిట్రైవల్ అంటే వెతకడము, తీయడము. ఓకే, ఇది కూడా ఒక డ్యూటీయే. కానీ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ వాడితే మీరు వెతకాల్సిన పని లేదు. జస్ట్ మీరు వెతకగానే అది ఎక్కడుందో మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది.
జస్ట్ ఆలీబాబా అద్భుత దీపం లాగా సపోజ్ డాక్యుమెంట్ నెంబర్ కొట్టగానే ఎస్ సార్ అని వచ్చేస్తుంది. సో అలా ఉంటుంది ఐకనాక్స్ సిస్టమ్. ఎనీవే, గుడ్ లక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మన కాంటాక్ట్ డీటెయిల్స్ తెలుసు కదా, ఇది వాట్సాప్ నెంబర్, కింది దానికి కూడా వాట్సాప్ ఉంది, మీరు ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేస్తే నేను అటెండ్ కాలేదు అంటే అర్థం ఏంటంటే నేను క్లాస్లో ఉన్నట్టు, అది మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్, బై బాయ్ బాయ్.